గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈ వీడియోలో మీకు గొలుసు కుట్టు కింద నుంచి దారం ఎలా అందించుకోవాలని ఒక సిస్టర్ అడిగారు. మీకోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను సిస్టర్. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. గొలుసు కుట్టు అనేది మనం వేసేటప్పుడు కింద దారం ఎలా తిప్పాలి, నీడిల్కి దారం ఎలా అందించాలని కొంతమందికి డౌట్స్ అయితే ఉన్నాయి. నేను మీకోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే పెద్ద గొలుసులు వేసేసాను, తర్వాత ఇప్పుడు చిన్న గొలుసులు వేసి చూపిస్తున్నాను. మీకు పల్చగా ఉంటే హోల్స్ అయితే ఎక్కువ పడతాయి అన్నమాట. నేను చూపిస్తున్నట్టుగా చూడండి, దారం వచ్చి జస్ట్ ఇట్లా తిప్పితే సరిపోతుంది, ఏమీ లేదు. నీడిల్ క్రింద దించిన వెంటనే దారం అయితే తిప్పాలన్నమాట. ఓకేనా? వీడియో అర్థమైంది కదా? నెక్స్ట్ వచ్చి ఇంకొక డిజైన్ చూపిస్తున్నాను, బీడ్స్తో అనమాట. అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ కింద వేసుకోవడానికి అయితే ఇది అయితే ఉపయోగపడుతుంది. ఫస్ట్ అయితే గోల్డ్ కలర్ పూసలో షుగర్ బీడ్స్ అయితే ఎక్కించేసుకొని తర్వాత ఒక వైట్ పూస ఎక్కించుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో మనకి వైట్ పూస రావాలి. ఇలా ఫస్ట్ వైట్ పూస వచ్చి తర్వాత షుగర్ బీట్స్ వచ్చి తర్వాత ఇక్కడ నాట్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఇలా అక్కడక్కడ వేసుకుంటే మనకి బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది. అంటే హెవీగా కాదు, సింపుల్గా. అంటే హెవీగా నెక్ అంతా వేసేసుకొని అక్కడక్కడ బుటీ కింద కూడా వేసుకోవచ్చు. లేదు మాకు మొత్తం బ్లౌజ్ అంతా ఇలా కావాలని కూడా ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇదైతే తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఫస్ట్ అయితే వైట్ పూసలు వేసుకొని తర్వాత గోల్డ్ పూసలు అయితే వేసుకోవాలన్నమాట. నేను మళ్ళీ చూపిస్తా చూడండి. ఫస్ట్ వైట్ పూసలు వేసేసాము. ఇక్కడ నుంచి మళ్ళీ దారం ఇక్కడ తీసుకొని కాటన్ దారమే తీసుకున్నాను, సింగిల్ దారం. ఓకేనా? ఫస్ట్ వైట్ పూస రావాలి, తర్వాత షుగర్ బీడ్స్ రావాలి. మళ్ళీ దారం ఇక్కడ పైకి తీసుకెళ్ళిపోయి ఒక లాంగ్ చైన్ ఒక షార్ట్ చైన్ వేసుకున్న తర్వాత ఒక వైట్ పూస తర్వాత షుగర్ బీడ్స్ వేసుకుని తర్వాత ఇక్కడ నాట్ అయితే వేసుకోవాలి. నాట్ కూడా చూపిస్తున్నా చూడండి. దీంట్లో వీడియో వచ్చి ఎక్కడ స్కిప్ చేయవద్దు, లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? దీంట్లో నాట్ కూడా ఎలా వేయాలని చూపిస్తున్నాను, పూసలు ఎలా కుట్టాలని చూపించా. ఫస్ట్ గొలుసు కుట్టు బ్యాక్ సైడ్ ఎలా తిప్పాలని కూడా చూపిస్తున్నాను. అందుకని వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే లాంగ్ చైన్ షార్ట్ చైన్ వేసుకొని ఇక్కడ నుంచి మనం పూసలు అయితే ఎక్కించుకోవాలి. ఫస్ట్ గోల్డ్ కలర్ బీడ్స్ అయితే ఫస్ట్ నీడిల్కి అయితే ఎక్కించుకోవచ్చు. ఇది వచ్చి నెంబర్ అయితే ఏమి ఉండదు, ఐరన్ నీడిల్ అనమాట. 14 నెంబర్ నీడిల్ కాదు. 14 నెంబర్ నీడిల్ అయితే ఇన్ని పూసలు అయితే ఎక్కువ. మనం గోల్డ్ కలర్ పూసలు మొత్తం అన్ని ఒకసారి ఎక్కించేసాము. ఐరన్ నీడిల్ కాబట్టి మనకి షుగర్ బీట్స్ అనేది ఎక్కువ ఎక్కుతాయి. అదే 14 నెంబర్ నీడిల్ అయితే మనకి 3 and 4 కన్నా ఎక్కువ. అందుకే మీరు ఐరన్ నీడిల్ తీసుకోండి. ఐరన్ నీడిల్ తీసుకుంటే మొత్తం ఇప్పుడు నేను చూపిస్తున్న చూసారా, నీడిల్కి మొత్తం గోల్డ్ కలర్ పూసలు అయితే ఎక్కించేసుకొని ఇక్కడ లాంగ్ చైన్ షార్ట్ చైన్ వేసుకొని తర్వాత వైట్ పూస తర్వాత గోల్డ్ కలర్ పూస అయితే వదలాలన్నమాట. ఇలాగా. ఓకే, ఇక్కడ లాంగ్ చైన్ షార్ట్ చైన్ వేస్తారు. సేమ్ ఇలాగే వేసుకోవాలన్నమాట. అప్పుడు మీకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది, బాగా వస్తుంది. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా రాకుండా ఉంటుంది. అంటే కొంచెం నీట్గా కనిపిస్తుంది అనమాట. డిజైన్ వచ్చి ముడి కూడా వేస్తున్నాను, చూసుకొని ఒకసారి నేర్చుకోండి. అంటే ముడి రావట్లేదు అన్న వాళ్ళకి ఇది కూడా నేను చూపిస్తున్నాను కదా, చూసి అయితే నేర్చుకోండి. మధ్య మధ్యలో వైట్ పోస్ట్ మాత్రమే ఎక్కించుకోవాలి మనము. ఓకే, ఇలా లాంగ్ చైన్ షార్ట్ చైన్ వేసుకొని వైట్ పూస ఎక్కించుకొని వైట్ పూస ఫస్ట్ స్టార్టింగ్లో వైట్ పూస తర్వాత గోల్డ్ కలర్ బీడ్స్ వచ్చిన తర్వాత ఇక్కడైతే నాట్ వేసేసుకోవాలన్నమాట. ఇలా వస్తుంది. మీరు అక్కడక్కడ బ్లౌజ్ మీద వేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు వచ్చి నేను బీడ్స్తోనే ఒక లీఫ్ అయితే చూపిస్తున్నాను. చాలా సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు అనమాట. డిజైన్ అయితే ఏమీ గీయట్లేదు నేను. డిజైన్ గీయకుండానే మనం ఇదైతే వర్క్ చేసుకోవచ్చు. నీడిల్ చూసారా, మొత్తం ఇన్ని పూసలు అయితే ఎక్కినాయి. మనకి ఐరన్ నీడిల్ కాబట్టి ఇన్ని బీడ్స్ అయితే ఎక్కినాయి. కాటన్ దారం సింగిల్ దారమే అనమాట. దీని చుట్టూ అవుట్లైన్ కింద గొలుసు కుట్టు వేసుకోవాలి. అంటే నేను దీంతోనే వేసేస్తున్నాను. మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి దీంతో వేసేసుకోవచ్చు. ఇది వచ్చి మనకి సింగిల్ దారం కదా, మీకు కావాలంటే డబల్ దారంతో కూడా వేసుకోవచ్చు. అంటే బీడ్స్ కుట్టేసిన తర్వాత కంటిన్యూగా అదే దారంతో కూడా ఇలా అవుట్లైన్ అయితే వేసేసుకోవచ్చు అనమాట. అంటే మీకు ఒక లీఫ్ అయితే కంప్లీట్ అయిపోతుంది కదా, అందుకని ఇలా వేసుకోమన్నాను. ఓకేనా? ఇక్కడ 3 వేసేసుకోవాలి. తర్వాత వచ్చి నేను బీడ్స్తోనే ఇంకొక డిజైన్ కూడా చూపిస్తాను, చూడండి ఒకసారి. అందుకే వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంటున్నాను. చూడండి, ఇక్కడ కూడా మనం డిజైన్ ఏమీ గీయట్లేదు. ఇది చాలా ఈజీ అనమాట. బీడ్స్ మొత్తం ఇలా ఎక్కించేసుకున్న తర్వాత చూడండి, ఒక లాంగ్ చైన్ షార్ట్ చైన్ వేసుకొని మనం పూసలు అక్కడి నుంచి మనం తీసుకోవాలి. మనం ఎక్కడికైతే మనకు డిజైన్ కావాలనుకుంటున్నామో బీడ్స్ అక్కడికి లాంగ్ చైన్ షార్ట్ చైన్ వేసేసుకొని మన పూసలు అయితే మనం ఇలాగైతే కుట్టుకోవాలన్నమాట. ఇది కూడా మనకి ఒక ఫ్లవర్ షేప్ అనేది వస్తుంది. అంటే డిజైన్ కూడా ఏమీ గీసుకోకుండా బీడ్స్తో ఇలాగైతే వర్క్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మీకు థ్రెడ్ వర్క్ కన్నా ఇలా బీడ్స్తో అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఎందుకంటే లాంగ్ అండ్ షార్ట్ గొలుసు కుట్టు ఇవన్నీ కొంచెం లేట్ అవుతుంది. అదే బీడ్స్ అనుకో ఫాస్ట్గా అయిపోతుంది అనమాట.
ఇలా దీని చుట్టూ అవుట్లైన్ కింద గొలుసు కుట్టు అయితే వేసుకోవచ్చు. అంటే మనకి ఫ్లవర్ షేప్ అనేది వస్తుంది. కావాలంటే ఇలా కూడా ఉంచుకొని మధ్యలో ఒక వైట్ పోస్ కుట్టేసుకుంటే మనకి డిజైన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. కాకపోతే ఇంకొంచెం హెవీగా కావాలి, మీకు గొలుసు కుట్టు కూడా ప్రాక్టీస్ అవుతుంది, మీకు ఒక ఫ్లవర్ షేప్ అనేది వస్తుంది, మీరు డిజైన్ గీయకుండా కూడా ఒక ఫ్లవర్ అనేది మీరు కుడుతున్నారు కదా. ఓకేనా, అందరూ తప్పకుండా ఇప్పుడు దాకా నేను చూపించిన అన్ని డిజైన్స్ తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఇలా మనం చుట్టూ అవుట్లైన్ కింద గొలుసు కుట్టు సింగిల్ దారంతోనే వేస్తున్నాను. నేను ఫస్ట్లో నేర్చుకున్నప్పుడు సింగిల్ దారంతోనే కదా వేయమన్నాను, తర్వాత సింగిల్ దారం వచ్చేసిన తర్వాత అప్పుడు డబల్ దారంతో వేయమన్నాను అనమాట. ఓకేనా, లాస్ట్లో అయితే ఒక వైట్ పోస్ట్ తీసుకొని ఇట్లా లాస్ట్లో అయితే కుట్టేసుకోవాలి. ఓకేనా, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ ఫ్రెండ్స్.